వినాయక చవితి సందర్భంగా విఘ్నేశ్వరుడికి కొన్ని సమర్పించే ముఖ్యమైన పత్రాలు, పుష్పాలు. చూత పత్రం అనగా మామిడి. లేత మామిడి పత్రాలకు పెరుగు జోడించి నూరి తింటే అతిసార వ్యాధి తగ్గుతుంది. ఈ ఆకులను లేదా లేత కాడలను నమిలితే నోటిపూత, చిగుళ్ళ బాధలు తగ్గుతాయి. ఒక పత్రం అనగా మరువం. దీని పత్రాల నుంచి తీసిన నూనెను కీళ్ళ నొప్పుల నివారణకు పైపూతగా వాడతారు. శ్వాసకోశ హృద్రోగాలను తగ్గిస్తుంది. తేలు, జర్రి మొదలైన విషపురుగుల కాటుకు మరువం ఆకుల రసాన్ని కట్టుకడతారు. దాడిమి అనగా దానిమ్మ. ఇది గుండెకు మంచిది. ఈ చెట్టులోని అన్ని భాగాలు ఉపయోగకరమైనవే. పత్రాలు, పండ్లు అతిసార, అజీర్ణ వ్యాధులు, వాతాన్ని అరికడతాయి. చర్మానికి కాంతి వస్తుంది. ఈ పండ్లు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. శమీ పత్రం అనగా జమ్మి. దీని గాలి క్రిమి సంహారిణి. వాయు సంబంధ రుగ్మతలు రావు. ఈ ఆకులతో మూలవ్యాధి, అతిసారం తగ్గుతాయి. ఈ ఆకులు రసాన్ని పిప్పి పన్నుల్లో పెడితే నొప్పి తగ్గిపోతుంది. తలకు రాసుకుంటే జుట్టు నల్లబడుతుంది. మాచి పత్రం, కామంచి లేదా కాసర. అన్ని ప్రాంతాలలో లభించే ఈ పత్రం ఆయుర్వేదం ప్రకారం దప్పిక తీరుస్తుంది. నులి పురుగులను నశింపజేస్తుంది. కుష్టి వ్యాధి, బొల్లి తదితర రోగాలను పోగొడుతుంది. ధృతోషాలను ఉపశమింపజేస్తుంది. ఈ పత్రాలను కనుల మీద పెట్టుకొని పడుకుంటే నేత్ర దోషాలు తగ్గుతాయి. చూర్ణం చేసి వంటికి రాస్తే మంచి సువాసన వస్తుంది. పత్రం ఉమ్మెత్త. ఉమ్మెత్త పత్రాల రసం తేలుకాటు విషాన్ని హరిస్తుంది. ఈ మొక్క ఆకులు, కొమ్మలు, గింజలు, వేర్లు అన్నీ ఔషధమయమే. అనగా మారేడు. ఈ పత్రాల రసాన్ని శరీరానికి రాసుకుని స్నానం చేస్తే చర్మ రోగాలు తగ్గుతాయి. దీని నుండి వచ్చే గాలి శ్వాసకోశ వ్యాధులను దరిచేరనివ్వదు. ఇది మధుమేహాన్ని తగ్గిస్తాయి. గరిక. ఇందులో అనేక వైద్య గుణాలు ఉన్నాయి. చిన్నపిల్లలకు ముక్కు నుంచి రక్తం కారడాన్ని అరికడుతుంది. బదరి అనగా రేగు. దీని ఆకులు కురుపులను త్వరగా నయం చేస్తాయి. మధ్యాహ్న సమయం తర్వాత రేగి పండ్లను తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. ఉత్తరేణి. ఈ పత్రాలు కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఉత్తరేణి పుల్లతో పండ్లు తోమడం వల్ల చిగుళ్ళు, వాపు, రక్తం కారడం తగ్గి దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.